అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేనండి కాబూలి శనగలు మీల్ మేకర్తో కర్రీ చేస్తున్నానండి. పచ్చల కూర కూడా వేసి చేస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. చేసే విధానం చెప్తాను. కాబూలి శనగలండి నానబెట్టి పెట్టుకున్నాను రాత్రి. ఒక కప్పు వచ్చేసి మీల్ మేకర్ తీసుకున్నానండి. ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అల్లం కొద్దిగా ఒక ముక్క తీసుకున్నానండి. వెల్లుల్లి కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పేస్ట్ చేస్తానండి. ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి, అల్లం అండి ఇవి పేస్ట్ చేసి తీసుకొస్తాను. ఒక గిన్నెలోనండి నీళ్లు తీసుకున్నాను. అవి బాగా బాయిల్ అవుతున్నాయి కదండి. మీల్ మేకర్ వేస్తున్నాను. ఆ పేస్ట్ చేసే ముందు ఇవి కొంచెం చల్లబడతాయి కదండి, అందుకు ఇవి ఫస్ట్ ఇవి చేస్తున్నాను. మన టెర్రస్ పైనే కొంచెం పచ్చలాకు ఉందండి, అవి కోసుకొస్తాను. నవరాత్రులు కూడా స్టార్ట్ అయినాయి కదండి. కొంతమంది నాన్ వెజ్ తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ కూర చేస్తున్నానండి. ఉపవాసాలు కూడా ఉంటారు. ఉపవాసం అయిపోయిన తర్వాతనే ఇలాంటి కూరలు చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఇది. ఐదు జీడిపప్పులు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలండి. కొద్దిగా కరివేపాకు కూడా. కొంచెం హెల్తీగా చేస్తున్నానండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండేయే కదమ్మా. కొంచెం అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి వేసుకోకపోయినా పర్వాలేదండి. కొంతమంది తినరు కాబట్టి వేసుకోకండి, తినని వాళ్ళు. తాలింపు పెట్టుకుందామండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు. ఉల్లిపాయలు కూడా వేగినాయి కదండి. ఇప్పుడు శనగలు వేయించుకుందాము కొంచెంసేపు. తర్వాత మీల్ మేకర్ కూడా వేసి వేయించుకుందామండి. మీల్ మేకర్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి, లేదంటే మీల్ మేకర్కి అంత పట్టదండి. ఇప్పుడే వేసుకోవాలి. శనగలు, మీల్ మేకర్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, కొంచెం పసుపు వేసాను, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేస్తున్నానండి. అదేనండి, టమాటాలు, ఉల్లిపాయలు, కాజు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా, కొత్తిమీర, ఆ పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడానండి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఒక 4-5 నిమిషాలైనా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు బచ్చల కూర కూడా వేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఈ ఆకు కూడానండి మెత్తగా అయిపోవాలండి. మూత పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టేసండి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, కొంచెం వాటర్ పోసానండి. మసాలాలన్నీ బాగా పట్టాలి కదా. మీల్ మేకర్ శనగల బచ్చల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. చపాతీలోకి కానివ్వండి, రోటీలోకి కానివ్వండి, దోశల్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి అమ్మ మీ అందరూ. ఆరోగ్యకరమైన కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చేయని వాళ్ళు ఉంటే. ఇంత ఆరోగ్యకరమైన వంట అంటున్నాను కదండి, మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియపరచండి. మరొక మంచి రెసిపీతో కలుసుకుందామండి.